హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బహదూర్పురాలో స్క్రాప్ గోడౌన్ తగలబడింది. దీపావళి క్రాకర్స్ వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోనే గోదాం పూర్తిగా కాలిపోయింది. సమీపంలో ఉన్న ఓ జీపు, కారు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. కేసు నమోదు చేసిన కామటిపుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 10:45 బహదూర్పుర ఎక్స్ రోడ్ ఆర్కే టవర్ పక్కన ఒక గోడాన్లో స్క్రాప్ గోడాన్లో ఫైర్ యాక్సిడెంట్ కావడంతో ఇక్కడ బస్తీవాసుల్లో ఒక భయాందోళన జరిగింది. మాకు తెలియంగానే మా పార్టీ కార్యకర్తలు ఇమ్రాన్ గారు మరి మా పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చేసి అందరూ ఆ గేట్ను లాక్ ఉండడంతో దానికి కూడా పడగొట్టడం జరిగింది. దాని తర్వాత ఫైర్ బ్రిగేడ్ బండి రావడము, మాకు కూడా ఇమ్రాన్ గారు ఫోన్ చేశారు. ఇమీడియట్గా బండ్ల గురించి చెప్పండి సార్ అంటే నేను మన సురేందర్ రెడ్డి గారితో మాట్లాడి ఇమీడియట్ 4 బండ్లు ఇక్కడికి పంపించడం జరిగింది. నేను కూడా ఇక్కడ వచ్చేసి సందేశించడం జరిగింది. ఒక 10-15 నిమిషాల్లో ఈ మొత్తం మంటలు ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే బండ్లు ఎక్కువ రావడము, మరి ఏదైనా పెద్ద ఇక్కడ ఏమి జరగలేదు. స్క్రాప్ గోడాన్ను మంటలు లేవడంతో జరిగింది. ఇక్కడ స్క్రాప్ కూడా అయితే ఇక్కడ నుంచి మన దగ్గరలో చంద్రలాల్ భారత్ అని ఇంకా ప్లస్ ఒక హైకోర్టు నుంచి ఇంకా గౌలిగూడ నుంచి మన రాజేంద్ర నగర్ నుంచి ఫైర్ బ్రిగేడ్స్ వచ్చి ఇక్కడ మనం ఫైర్ని ఆర్పడం జరిగింది. ఇంకా పక్క ఉన్న బిల్డింగ్లకు కొద్దిగా ఇబ్బంది అంటే ఉన్న పబ్లిక్ని మనం బయట తీయడం జరిగింది. ఇప్పుడు అయితే ఆల్రెడీ ఫైర్ అయితే కంట్రోల్లో ఉంది. మొత్తం 4 ఫైర్ బ్రిగేడ్ వచ్చినాయి. మొత్తం ఒకటేమో గౌలిగూడ నుంచి రాజేంద్ర నగర్, లంగరోజ్ ప్లస్ ఏమో చంద్రలాల్ బరాదరి. ఎవరికి ఏం నుక్సాన్ ఏం కాలే, అంతా సేఫే ఉంది. ఇప్పుడు ప్రాపర్టీ ఎంత లాస్ ఉంది ఇంకేం తెలియాలి. జనరల్ పబ్లిక్ అయితే ప్రతి ఏమంటారు అంటే ఈ స్క్రాప్ తీసేయాలి ఇక్కడ నుంచి, ఇక్కడ చాలా మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అంటారు. చాలా ఎన్నో ఉన్న నుంచి ఉన్నాయంట. ఇక్కడ జరిగింది ఏమంటే మన క్రాకర్ షాప్ వల్ల జరిగింది. అది రాకెట్ వచ్చి పడ్డాయి, ఫైర్ అయిందని అనుకుంటున్నాం.